గారు, డానియల్ గారు, జాన్సన్ గారు, ఇంకా జాషువా, ఇక మోజెస్, మేరీ గ్రేస్, మరి ఇక జాబితా, డాక్టర్ భవానీ, వీళ్ళందరూ కూడా చాలామంది వెనకబడ్డారు. మరి ప్రభురాత్రి భోజనాన్ని ఊరు ఆపుకోమన్నాం, ఆవిడ ప్రభురాత్రి భోజనం ఆపమంది, నేమేమో ఊరు ఆపేయమన్నాను. నేను కొద్దిగా ఊరు ఆగదండి అంది, అయితే ఇది ఆగదన్నాను నేను. కనుక ఏదో ఒకటి పోగొట్టుకోవాలి అని రెండు రావు, ఎన్నటికీ రావు. లోకము రాదు, లోకానైనా పోగొట్టు, దేవునైనా పోగొట్టుకో. దేని మీద నీకు విశ్వాసం ఉందో అప్పుడు తెలిసిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. మరి చక్కని వర్తమానం మీరు విన్నారు ఉదయకాలము. రెండో వర్తమానం చూస్తున్నాం. మరొక ఇద్దరు పెద్దలు వస్తున్నారు ఇప్పుడు, మరి వస్తాను ఫోన్ చేశారు, వారు కూడా రావచ్చు. బయట ఎక్కడ కూర్చుంటారు, లేదా చైర్ ఇద్దాం, పర్వాలేదు, కూర్చోండి, కంగారు పడకండి, లేకపోతే లోపలైనా వేద్దాం. మరి సహోదరుడు డానియల్ గారు, అంటే రాజు గారు, ఇమ్మానియేల్, మరి జాన్సన్ గారు, మరి ఇంకా కనబడతా ఉన్నారు, ఆశాజనకంగా ఇంకా కనబడతా ఉన్నారు. అది వారి ఇష్టం. ఆమెన్, హల్లెలూయా. సాతాను అందమైన వాడు, కానీ అతడు పడిపోయాడు. he was a beautiful person in the heaven. అతను ఏమయ్యాడు? ఎందుకు పడిపోయాడు? తన అందమును చూసి గర్వించాడు. అందములు ఏముంటుంది? డబ్బులు ఏముంటుంది? సామర్థ్యములలో ఏముంటుంది? ఎక్కడ ధనముండరు అక్కడ ఏముంటుంది? ఏమి? హల్లెలూయా. షార్ప్గా ఉండాలటండి, పదునుగా ఉండాలి. అతను ఏమైపోయాడు? దేవుని కన్నా అందమైన రాజ్యం ఎక్కడైనా ఉంటుందా? అదే మహిమతో కూడింది, జీవముతో కూడింది, మరణము లేనిది, అద్భుతమైన రాజ్యంలో వాడు వాలలాడి తూలుతూ ఉండవలసిన వాడు మరలా ఆయనకన్నా అందమైన రాజ్యాన్ని నేను ఒకటి స్థాపిస్తాను, ఉత్తర దిక్కున నా సింహాసనమును నేను వేస్తాను, అక్కడ దేవునికి పైగా ఆసీనుడు అవుతాను. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆయన ద్వారా నువ్వు సృష్టించబడ్డావు. హూ ఇస్ ద పోప్? ఆయన ద్వారా సృష్టించబడ్డాడు. ఇప్పుడు ఆ క్రీస్తు మీద నీవు ఒక అధికారం ఉందా? హల్లెలూయా. అందమైన రాజ్యం. అందము అనగా మీరు దెయ్యం అని చెప్పుకోవాలటండి మనసులో. అందము, అబ్బా గొప్ప అందగత్తిరా. అందము లేనిది అందమైనదే అని మీరు అనొద్దు. మీరు పైన చూడకండి, ఆయన వెళ్ళి లోపల చూడండి. ఆ లోపలది ఎలా కనబడుతుంది? వారి మాటల్లో కనబడుతుంది. అది వారి లోపల వారి మాటల్లో కనబడుతుంది. నిరాశ, దురాశ, అత్యాశ అనేది. ఆమేన్, హల్లెలూయా. అది మాత్రం మర్చిపోకండి. కొంత సైకాలజీ కూడా మనకి అవసరము. పౌలు దగ్గర సైకాలజీ ఉందటండి. హల్లెలూయా. కనుక అందమును చూసి మనము, అందమైన మగాళ్ళు, అందమైన ఏం చేశాడు ఈ ప్రపంచాన్ని? వాడు అందరితో మోసం చేస్తున్నాడు, అందరి చందములతో. సినిమాలు ఏముంది? మోసపూరితమైన అన్నం అది. దట్ ద బ్యాకప్, మేకప్. అవునా? అద్దె ఇగ్గులు, అద్దె రంగులు, అద్దె కనుబొమ్మలు, అద్దె పెదాలు, అంతా కిరాయి, ఇదంతా అద్దెది. అవునా? నన్ను మేకప్ చేస్తే నేను హీరోలో ఉండనా? ఇగ్గి పెట్టేసి వేసేసి ఒక రెండు స్టెప్పులు బాబు మోహన్ గారికి నిలబెట్టేది ఏమవుతున్నా? చినుకు పడుతుండదా? ఏమవుతుంది? అది హీరోని అవునా? నేను కొంచెం బూట్లు కదా ఎత్తికేసి, చంద్రమోహన్ పొట్టాడు కదా, అది ఎంతది మోసం కదా. ఏమైనా హల్లెలూయా. జాగ్రత్తగా ఉందాం. నిన్ను నటించడానికి ఎన్నుకోలేదు, నిన్ను జీవించడానికి. ఆమేన్, హల్లెలూయా. సాతానుడు అందముకోరుడు, దేవుడు ఉదయమే మనం చెప్పుకున్నాం, తప్పగా విన్నాం, కుర్తే కూర్చుకొని. మరి మనం ఏం చేస్తాం? మన పని మనం మాంతామా? ఏమైనా హల్లెలూయా. ఏం చెప్పానండి? అదే ఇప్పుడు సృష్టిలో స్త్రీ తప్ప ధర్మము, క్షమించండి, సృష్టిలో స్త్రీ తప్ప ధర్మము విడిచి ప్రవర్తించినది మరొకటి లేదు. అంటే దీని అర్థం స్త్రీ ధర్మముని విడిచి ప్రవర్తిస్తుంది. అది మరేమి కాదు. స్త్రీ గురించి మాట్లాడినప్పుడు పురుషుడు కూడా ధర్మమును విడిచి ప్రవర్తిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. స్త్రీ ధర్మాన్ని విడిచి ప్రవర్తిస్తుందండి.
అత్యంత హేయమైన పని. చాలా కఠినంగా ఉంటుందండి వర్తమానం కూడాని. వివాహ విడాకుల మీద కూడా మనం మాట్లాడుకోవచ్చు. కలుషిత రక్తం మీద మాట్లాడుకోవచ్చు మనం. ఇది మనిషి గురించి మాట్లాడుతున్నాడు, స్త్రీ గురించి, పురుషుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఈ కఠిన వాస్తవాలు అయ్యి ఎవరి ద్వారా పడిపోతున్నారో చెప్తున్నాడు ఆయన. చాలా నిజమే. అందుకనే జనం తరిగిపోవటానికి కారణం. మీరు ఎన్ని చెప్పాను తెలుసా, కోసుకుంటా పోయాను. మరి నేనేం చేయను? మరి నువ్వో పోషించేది. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు, ఎవరు లేకపోయినా బ్రాహ్మణి సేవ పాడు చేసుకుంటున్నావు, నేను గోడలు చెప్పుకుంటాను అన్నాడు. మమ్మల్ని కూడా అన్నాడు, నీ గోడలకే బోధించుకో అన్నాడు. మరి నేనేం చేస్తాను నేను? ఇది రివర్స్ చేసి చెప్పనా? నీ మెప్పు పొందనా, ఆయన మెప్పు పొందనా? ఆమేన్, హల్లెలూయా. అది ఇది ఎవరి దువ్వేది కాదు, ఇది మేము దువ్వలేము కూడా. ఏం చెప్పానండి? చెప్పండి. స్త్రీ తన స్థితి నుండి పడిపోవుట, స్త్రీ యొక్క బలహీనత. స్త్రీ తన స్థితి నుండి పడిపోవుట, మగవాని మీద అధికారము చేయుట. హల్లెలూయా. మూడోది పాతాళమునికి దిగిపోవట. తన స్థితి నుండి ఏమవుతుందామే? పడిపోయింది. మగవారి మీద ఏం చేస్తుంది? తర్వాత దాని ఫలితం ఏంటి? పాతాళమునకు దిగిపోతుంది. అది మీకు చూడండి ఎలా ఉందో అక్కడ పరిస్థితి. పురుషుని మీద ఏం చేస్తుంది? ఆడదే 90 కుటుంబాలు ఈనాడు ఎలాగా ఉన్నాయి? 90% కుటుంబాలు, పోనీ 75% కుటుంబాలు ఎలా ఉన్నాయి? పురుషుని మీద. అది కుటుంబానికి ఎంతో శాపం ఉండదు. మీకు తెలుసు అది. కుటుంబాన్ని స్త్రీ ఆలడం ఎంతో, సంఘమును స్త్రీ ఆలడం ఎంతో. ఆమేన్, హల్లెలూయా. ఆడెంత మెల్లకొన్నవాడైనా, ఆడెంత కుంటుతూ డెక్కుతున్నా నువ్వు వారికి లోబడి ఉండాలి. అధికారం చేస్తుంది, తన స్థితి నుండి పడిపోయింది, పాతాళములకు దిగిపోయింది అన్నాడు. ఖచ్చితంగా ప్రభువు చెప్పింది అక్షరాల సత్యం. అది నిజమో, సర్వసత్యం చెప్పాడు అతను. లెక్క చేయరండి, ఇది అసలు మాట అండి. గొప్ప లేడీస్ అండి. మరి ఎలాగో ఈ ప్రపంచం నాకేం అర్థమవుతుంది. మరి ఇక అతను డమ్మీ అయిపు చేసింది, ఆడదే చేసింది డమ్మీ. ఏం చెప్పానండి? వస్త్రములు తారుమారయ్యాయంట, అధికారం తారుమారైందంట. వస్త్రములు ఏమయ్యాయి? దేవునికి స్తోత్రములు కలుగును గాక. తారుమారు. ఒక స్త్రీ శోధన స్థలమందు ఉంచబడిందటండి. ఆమె శోధించబడితే ఇతరులు శోధిస్తుంది, శోధన స్థలమందు ఉంచబడిందంటండి ఆడది. మనం చెప్పుకున్నాం, శరీరమే పెద్ద శోధకుడు, మన శరీరమే మనకే. కానీ స్త్రీ అంట శోధించబడుతూ ఇతరులనే ఆమె గొప్ప శోధన స్థలం ముందు ఉంచబడింది అన్నాడు. మరి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మీరు కళ్ళతో చూడలేదా? స్త్రీ పరిస్థితి పురుషుడి పరిస్థితి చూడలేదా? అన్యజనుల యొక్క పరిస్థితి, సంఘశాఖలు, మతశాఖలు, లేదా మా వివిధ అన్యమతముల యొక్క స్థితులు మీరు చూడలేదా? ఎవరి పెత్తనమో మీరు చూడలేదా? ఎవరు అధికారం చెలాయిస్తున్నారు ఇళ్లలో? ఇప్పుడు ఏం చెప్పారండి? క్రైస్తవులు అంటే దేవుని చెప్పి చేయకుండా కయ్యన అర్పణలతో దేవునికి దూరం అయ్యారటండి. క్రైస్తవులు ఏమయ్యారా? దేవుడు చెప్పి చేయకుండా కయ్యన అర్పణలతో దేవునికి దూరం అయ్యారు. కయ్యన అర్పణలు దేవుడు స్వీకరించాడు. సంఘశాఖ అదే చేస్తుంది. కయ్యన అర్పణ. కయ్యన భక్తిపరుడు. కయ్యన ఎవరో? అతను బలిపీఠమా కట్టాడు. బలిపీఠం మీద తన అర్పణలు ఉంచాడు. కానీ అవి అంగీకార యోగ్యము కాలేదు. అందుకనే కయ్యను ఒక భక్తిపరుడే, కానీ అది అంగీకరించాలి. సంఘశాఖ భక్తి ఉంది, సంఘశాఖలో ఏమో భక్తి ఉంది, కానీ అంగీకరించబట్టలేదు. ఆకారం బట్టి దేవుడు వారితో లావాదేవీ జరపట్లేదు, వారితో మాట్లాడట్లేదు ఆయన. అది మాత్రం మర్చిపోకండి. ఏమి అర్పించాలో, ఇయ్యాలని బళ్ళు ఇమ్మన్నాడా, పండ్లు పొలాలు ఇమ్మన్నాడా, లీటర్ల కొలది నూనె, హృదయం ఇమ్మన్నాడు.
నీ గివ్ నీ హృదయం ఇవ్వు. ఇవాళ ఇవ్వాల్సింది అదే. దానిని నువ్వు ప్రతిదినం బలిగా అర్పించవలసింది అదే. దేవునికి ఇవ్వాల్సింది అదే, బలిగా అర్పించవలసింది అదే, హృదయము. దాన్ని ఇవ్వాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు దేవునికి ఏది ఇవ్వాలో దాని ముందు గుర్తెరుగు. అప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా దక్షిణ భాగం ఇవ్వాలా, కానుక ఇవ్వాలా, మొక్కుబడి ఇవ్వాలా, అర్పణ ఇవ్వాలా, ఏది ఇవ్వాలో ఆటోమేటిక్గా ప్రథమ ఫలం ఇవ్వాలా, ఆటోమేటిక్గా ఇచ్చేస్తావు. ఎందుకంటే ముందుగా అర్పించవలసింది హృదయము. అది అర్పించకుండా ఎన్నో అర్పిస్తారు. ఏమండి, అది అర్పించకుండా అందుకే అది చెల్లదు. హృదయం ఏమకుండా అది ఏమి చెల్లదు. ఇప్పుడు హృదయం ఏంటి? హృదయపూర్వకంగా ప్రేమించుట. పెదవుల మీద ప్రేమిస్తున్నానని పెదవి చెప్పేది సరిపోయిందా? అసలు ఆ హృదయంలో ఒక నిర్ణయం అయిన తర్వాత ప్రేమిస్తున్నాననే మాట పెదవుల నుంచి వస్తుంది. దేవుణ్ణి ప్రేమించే విధానం ఉంది. దేవుడు నిన్ను ప్రేమించే విధానం ఉంది. ఇరువురి ప్రేమ ఒక పరిపూర్ణతను తీసుకొస్తా ఉంది. అర్థమైందా? ఉత్తుత్తి ప్రేమలు ఉండవు ఇక్కడ. దేవుడు స్త్రీకి అనుగ్రహించినటువంటి శీలమును దేనికి అమ్ముకుందా? అనుగ్రహించినట్టు స్త్రీకి దేవుడు శీలమును లేఖనమును ఇచ్చాడటండి. ఆమె ధనమునకును పేరు ప్రతిష్టగా అమ్మేసుకున్నట్టు. దేవుడు ఏమిచ్చాడు స్త్రీకి? ఇది చెప్పండి. ధనమునకు, జ్ఞానానికి, సంఘశాఖ అమ్మేసుకున్నాడు. ఏంటి? శీలం పోతే ఇంకేమీ లేదా? శీలమో ఏంటి? నమ్మక ముందు బోకెత్తులు బతుకనుకోండి, నమ్మిన తర్వాత ఎలా ఉండాలి? నమ్మిన తర్వాత శీలమును కాపాడుకోవాలి. గుణశీలతను, శరీరశీలతను. ఆమేన్, హల్లెలూయా. శీలాన్ని దేనికి అమ్ముకుంది? ధనానికి, జ్ఞానానికి, సంఘశాఖకు అమ్ముకుందటండి. అమ్ముకుంటే ఏమవుతుంది? డబ్బు వస్తుంది. డబ్బు ద్వారా అనేకమైన కొనుక్కోవచ్చు మనం. ఈ మధ్యకాలం విన్నాను, మాకు పైనుండి డబ్బు రావట్లేదు అమెరికా నుండి. అప్పుడు ఇక్కడ ఒక సంస్థ అల్లాడిపోతుంది. వారికి జీతాలు ఇవ్వలేకపోతున్నాడు ఆయన. నేను జీతాలు ఇవ్వను కానీ మీకు భోజన ఖర్చులు పెట్టుకుంటాను, మీకు ఇల్లు ఇస్తాను, మీకు అద్దెలు ఉండవు, నా ఇళ్ళల్లో ఉండండి అని తన స్టాఫ్కి చెప్పాడు. ఆగస్టు దాకా మీకు జీతాలు బచ్చాలు ఏముండవు. ఏమైంది అక్కడ? డబ్బు ఆగిపోయింది. సంస్థ డబ్బు ఆగిపోయింది అక్కడ. అయిపోతే ఇక్కడ ఏమైతే ఇక్కడ విలువలా. హల్లెలూయా. మోడీ నొక్కేశాడు అక్కడ. క్రైస్తవ సంస్థలకి విదేశాల నుండి డబ్బు ఏనాడైనా సంస్థ మీద ఆధారపడ్డామా? ఆ సంస్థతో తెచ్చుకుని తిన్నామన్నాము. ఏమైనా? హల్లెలూయా. మనది ఎవడైనా ఆపగలడా? నీ చెయ్యంత ఎత్తలేస్తుంది, పరలోకం ఎత్తలేస్తుంది నీది. నువ్వు ఆపగలవా? నువ్వు ఇలాగ రాజకీయం చేసి ఇలా ఆపగలవా? అది ఆగుతుంది. అది ఇదంతా శ్రేష్టమైనది. చూడు, ఎవరు ఆగిపోతున్నారో చూసుకోండి, ఎవరు ముందుకు వెళ్తారో చూసుకోండి. అందుకే నేనైతే ముందు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఇది అమ్ముకుందే. ధనానికి, సంఘశాఖకి, పైగా జ్ఞానానికి అమ్ముడైపోయిందటండి. ఆమెకి ఇప్పుడు ఆ జ్ఞానం ఏం చేసింది? ఆమెను ముంచేసింది. జ్ఞానం ఏం చేసింది? మాట్లాడగలవు ఒక అర్థంతో నువ్వు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్నానని చెప్పుచు అమ్ముకొనిచున్నది. దేవుని నమ్ముకున్నానని చెప్పి అమ్ముకొనిచున్నది. నమ్ముకుంటుందంట. అమ్ముతూ నమ్ముకుంటుంది. అది భక్తి. ఎలా ఉందో చూసుకో. తెలుసా మీకు? సంఘశాఖలు చేసే పని అదే. ఆ ఇద్దరు తల్లి పిల్ల చేసే పని ఎప్పుడు అదే. అది ఎప్పుడు మతవర్తకం ఖచ్చితంగా చేసి తీరుతుంది. అది తద్వారా డబ్బుని సంపాదిస్తుంది. తద్వారా అది ఏం చేస్తుంది? అందరినీ శాసిస్తుంది. అటు జనులను, శాఖను, తన సంస్థలను, ఇతర జనులను ఏం చేస్తుంది? శాసిస్తుంది. మనిషి మీద అజమాయిషి చేస్తుంది అది. ఏమండి, మన మీద అజమాయిషి ఆయనకే, మరి ఎవ్వరికీ లేదు. ఏమైనా? హల్లెలూయా. మన మీద యజమానుడు ఆయనే. ఇక్కడ పెద్ద బిషప్ ఎవరుండ్రు ఇక్కడ? సహోదరులు. ఇదంతానే డబ్బు ద్వారా ఏం చేస్తున్నారు?
అదే మనం ఏం చెప్పాను, సంఘమును జయించారు. అర్థమైంది? డబ్బు ధర ఏం చేశారా? ఆమె తన జన్మ హక్కును ఏశావు అమ్మినట్టు అమ్మేసుకుందటండి. జన్మ హక్కును ఏం చేసింది? ఏశావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని. ఇది జన్మ హక్కునే. ఆమేన్, హల్లెలూయా. జన్మ హక్కుని ఏశావు జ్యేష్ఠత్వాన్ని, ఇంకొకళ్ళు పిత్రార్జితాన్ని. జన్మ హక్కును జ్యేష్ఠత్వాన్ని, జన్మ హక్కును, పిత్రార్జితాన్ని హోల్సేల్గా అమ్మే, దాని విలువ తెలియక. అర్థమైందా? 3 గ్రహించుకోండి. ఈ అమ్మైతే ఇంకేముంది? పిత్రార్జితం యొక్క విలువ తెలిస్తే అమ్ముతాడా? జన్మ యొక్క విలువ తెలిస్తే అమ్ముకుంటుందా? జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిస్తే ఏసావు అమ్ముతాడా? దేవునికి స్తోత్రములు అంటే ఒక విషయం ఇక్కడే ప్రాముఖ్యమైన విషయం. వధువు తన జన్మ హక్కును క్రీస్తుకు అమ్ముకున్నది. ఆమెకు తన మీద ఏ విధమైన అధికారము తనకు లేదు. తనకు ఆలోచనలు లేవు. తనకి ఏ విధమైన ఆలోచనలు, తనకి ఏ విధమైన మనస్సు. క్రీస్తు మనసుని ఆమె కలిగి ఏం చేస్తుంది? తన జన్మ హక్కుని అమ్ముకుంది ఆయనకి. ఏ మానవుడైనా తన జన్మ హక్కుని క్రీస్తుకు తప్ప వేరొకరికి అమ్మడానికి లేదు. ఆయనకి అమ్ముకుంది. ఆయన డబ్బు ఇవ్వట్లేదు, ఆమెకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఆమెకి డబ్బునే వీళ్ళు ఏమిస్తారు? జన్మకు నమ్ముకుంటే ఏమిస్తారు? పితృరాజ్యం నమ్మితే ఏమిస్తారు? జ్యేష్ఠత్వం నమ్మితే ఏమిస్తారు? ఇక్కడ డబ్బు ఇవ్వట్లేదు. జన్మకి డబ్బు ఇవ్వట్లేదు. పితృరాజ్యతను తిరిగిస్తున్నాడు. తన తండ్రి ఆశీర్వదించిన నిత్య జీవము. అబ్రహాము పితృరాజ్యతను ఇచ్చాడు. పితృరాజ్యతను పొందుకున్నాం మనం. ఇప్పుడు మనం ఈ తల్లిదండ్రులు సంపాదించిన పితృరాజ్యత కాదు ఇది. ఇది భౌతికమైంది. ఉండొచ్చు, ఓడొచ్చు ఇది. కానీ నిజమైన పితృరాజ్యతను క్రీస్తు ద్వారా మనం సంపాదించుకున్నాం. అందుకనే మృతులలో నుండి నిన్ను సంపాదించుకున్నాడు క్రీస్తు. వినండి మరి కాసేపు. చిన్న అప్పప్ప తాంబా బోదలరా. అప్పప్ప తాంబా తెలుసా? మన ఊళ్ళో అంటారు కదా మన సైడ్. ఏం తాంబా అది? ఏంటి అది? హల్లెలూయా. అయితే ఆమె ప్రాణాత్మ దేహములు సంఘం యొక్క ఆస్తిగా మారిపోయాయి. ఏం చేసే? నన్న ఆస్తి నన్ను ఏమైంది? తన ప్రాణాత్మ దేహములో అమ్ముకుంది. ఇక తనకి మనస్సు లేదటండి, తనకి ఆలోచనలు, తనకి సొంత సొంతం అంటే ఇంకేమీ లేదు. సొంత మనసు లేదు, సొంత ఆలోచనలు, సొంత కార్యములు. ఆమెకు అమ్మేసుకుంది అయ్యగారికి. చూసారా? స్వేచ్ఛ స్వాతంత్రములు లేవు. మరణించే వరకు కూడా. మరణించే వరకు ఒక భౌతికమైన భర్త లేడు, ఒక ఆత్మ సంబంధమైన భర్త. భూమి మీదుడు కూడా నకిలీ భర్త. వాడు ఆమె చేత పాపం చేస్తాడు. ఆమె హల్లెలూయ అమ్ముకుందంతే. అందమైందండి. సన్యాసిని. ఏ ఆశని? సువాసినియా? సన్యాసిని. హల్లెలూయా. ఇది ఏమైనా క్రైస్తవ మఠమా? ఇది ఏమైనా ఆశ్రమమా? ఇది సంఘం. ఇది యేసుక్రీస్తు యొక్క శరీరం. ఇది ఎవరికి అమ్ముకోవాలి? వాళ్ళకి అమ్ముకోవాలి. లేవు. ఏమమ్ముకున్నామే? మరణం వరకు ఆమె చర్చి యొక్క ఆస్తి. చచ్చిపోయేదాకా ఆమె ఎవరో చర్చి యొక్క ఆస్తి. సంఘం యొక్క ఆస్తి కాదండి. సంఘము క్రీస్తు యొక్క ఆస్తి. ఈ ఆస్తి కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఈ ఆస్తిని తిరిగి సంపాదించాడు. ఆదాము సంతానమును తిరిగి సంపాదించుకున్నాడు. మర్చిపోకండి, ఇది స్వాస్యం. ఇది యేసుక్రీస్తు యొక్క స్వాస్యం. ఇది మరణం వరకు ఆమె సంఘం యొక్క ఆస్తి. కానీ మరణం వరకు మన క్రీస్తు యొక్క ఆస్తి. అది యేసుక్రీస్తు యొక్క ఆస్తి. ఇది
పిల్లలు ఎవరు అనుకుంటున్నారు? మీకు పుట్టిన పిల్లలు మీ ఆస్తి తెలుసా సంగతే? మీ పుట్టిన పిల్లలు ఎవరు? మీ ఆస్తి. ఇప్పుడు చూడు, ఇప్పుడు సంగమని పిల్లలు దేవుని ఆస్తిది, కునుకక నిద్రపోక కాపాడబడుతున్న ఆస్తిది. ఇప్పుడు ఆ ముసలోడు అన్ని చేశాడని చెప్తాను, చివరికి మేము పిల్లలం, మేమే ఆస్తి అతనికి. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించి వచ్చాడు? ఆమె హల్లెలూయా. వృద్ధాప్యం మంది మనల్ని ఎవరు కాపాడుతారు అంటే దాన్ని ఏమంటారు, సాకుతారు. పిల్లలు, పుట్టిన పిల్లలు, దేవుడికి పిల్లలు ఇచ్చాడు, ఆయన వచ్చి సాకుతాడేంటి? నీకేమి ఎవరు ఇచ్చారు? వృద్ధాప్యం వస్తుంది అనిపించుకుని నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. నా బిడ్డల ద్వారా మేము ఆమేన్ హల్లెలూయా పోషించబడాలి. ఇప్పుడు అనవుతుందా? నిజవదు క్రీస్తుకి అమ్ముకొనిచ్చింది, ఆమె సొంత మనస్సు ఎన్నడూ ఉపయోగించదు. క్రీస్తు మనసు కలిగి ఉంటుంది. ఆయన చిత్తమును, ఆయన వాక్యమును ఆయన వాక్యమును కలిగి ఉంది. చిత్తాన్ని, వాక్యాన్ని ఆమె వధువు ఏం చేస్తుంది? దేవుని చిత్తాన్ని, వాక్యాన్ని కలిగి ఉంటుంది, అంతే. అదే ఆమె నిత్య జీవం. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా, ఆయన మనసుకు వ్యతిరేకంగా ఆమె ఎన్నడూ వెళ్ళదు. భర్త యొక్క చిత్తాన్ని, భర్త మాట్లాడితే, కొందరు ఇళ్లలో ఉంటారండి, నేను చూశాను, ఆయన మాట్లాడితే ఆమె అణిగిపోతుంది. చాలా వాళ్ళకి తలుపు పక్కనే ఉంటారు. చాలామంది అండి స్త్రీ యొక్క హక్కులు హరించారని చెప్తున్నారటండి. స్త్రీ యొక్క హక్కులు హరించిందా బైబిల్? ఎవరు హరించారో నేను గ్రంథాల్లో చూశాను. స్త్రీని ఏం చేశారు? కాలి కింద పట్టా కింద మార్చి వాడుకుంటున్నా. ఈ మతాలు కూడా నేను ఎరుగుదును. దేవుని స్తోత్రములు కలుగుగాక. స్త్రీని అత్యధికంగా గౌరవించేది మన క్రైస్తవ్యం. ఆమేన్ హల్లెలూయా. స్త్రీ భర్త యొక్క మాట, అది ఆశీర్వాదకరమైన కుటుంబం. అది ఎదిరించేది భార్య అవుతుందా? అస్తమానం ఎదురుస్తూ ఉంటుంది. లోబడతాం, రావద్దంటే వస్తుంది, పొమ్మంటే వెళ్దాం, తెమ్మంటే తేదాం, ఇమ్మంటే ఇవ్వదు. ఎటువంటి తెడితే ఎటువంటి ఎటు నీ లెక్కేంటి? ఇలాంటి పరిస్థితులు దాపరించాయి. అందుకని వాడు కుటుంబ వ్యవస్థను నాశనం చేశాడు. వాడు కుటుంబాల మీద దాడి చేశాడు. అందుకని వాటిని విచ్ఛిన్నం చేశాడు. వాడు ఏం చేశాడా? విచ్ఛిన్నం అయిపోయింది కుటుంబం. తల్లి జాడ పిల్లజాడా ఎప్పుడో కాదు, ఈనాడే లేదు. అది రాకడలని రాశాడు ఆయన, మంచిదే. ఈనాడే జాడలు లేవు. తల్లి ఎక్కడ ఉంటుంది, పిల్ల ఎక్కడ ఉంటుంది, వీడు మధ్యరాత్రి వస్తాడు, ఆడు తెల్లదారు వస్తాడు. ఏంటండి ఇది? ఈ నాటకాలు ఏంటండి? దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఏంటిది? ఇదేమన్నాను నాటకమా? ఇదేమన్నాను జీవితం అంటే ఇదేనా నాటకమా? ఇది దేవుళ్ళకి వచ్చాక నాకు తెలిసింది తప్ప, నేను దేవుళ్ళకి గొప్ప అజ్ఞానిని, గొప్ప మూర్ఖత్వం నాలో నిండారులుగా ఉండేది. నిజం చెప్తున్నా మీకు, దేవుడే నన్ను సాధు స్వభావంతో నడిపేది. ఇంకా సాధు స్వభావం నాకు కావాలని ఏడుస్తూ ఉన్నాను. ఇంకా నేను సాధు స్వభావంతో ఉండాలి ప్రభువా, నిస్వభావంతో ఉండాలి. ప్రతి ఒక్కరూ క్రీస్తు స్వభావంతో ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచాన్ని అవలేలగలిగిన నువ్వు జయిస్తావు. నీలో కోపం వెళ్ళిపోవాలి. అర్థమైందా? తిడతారో, తుప్పుకుని వస్తారో, నీదో బతికే ఎలా అంటారండి? ఏమంటో తెలుసా మీకు? నీదో బతికే ఏమంటారు? నీదో బతికేనా? నువ్వు మంచి బతికేస్తున్నావు, మరి మాతో బతుకు. క్రైస్తవులు, ఆయన నామము నిమిత్తం హింసించబడి క్రైస్తవులు ధన్యులు. మరి నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఇది మాత్రం మర్చిపోకండి. ఎవరి నిమిత్తం నింద భరిస్తున్నావో ఒకసారి అర్థం చేసుకో. హల్లెలూయా. నీకు శత్రువులే ఆయనకి శత్రువులు అయిపోయారు. నీకు శత్రువులు లేరు. నిన్ను ద్వేషించట్లేదు, ఆయనే ద్వేషిస్తున్నారు. సరే, ఇది వదిలేద్దాం. ఆహాబు ఒక అందమైన యజబేలుని ఎన్నుకున్నాడటండి. ఏదందామే? షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్. ఈ వాజ్ ఎలెక్టెడ్ ద బ్యూటిఫుల్ ఉమెన్ ఆఫ్ ద యజబేల్. అంటే ఒక అందమైన యజబేలుని ఎన్నుకున్నాడు. ఎవరో? ఆహాబు ఎవరో? ఇశ్రాయేలు. ఆహాబు ఎవరు? ఆత్మ సంబంధి. ఆహాబు ఎవరు? యెహోవా సంబంధి.
ఆహాబు ఎవరు? ధర్మశాస్త్ర కానీ ఎవరు ఎన్నుకున్నాడో? ఒక అందమైన అందం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మేకప్ చేసుకుంది. పిల్ల చూపులా? ఆ పిల్ల చూపులు ఏమైంది? అందముగా తయారీ వచ్చింది. పొద్దునేం చెప్పాను? మత ఆర్థిక రాజకీయ కారణం బట్టి ఆహాబు ఎవరిని పెళ్ళాడాడు? యెజబెల్ ఎలా ఉంది? నేను ఒక్క మాట చెప్తున్నాను, మగవాడు అందంగా లేకపోయినా మగవాడు అందమైందని ఎన్నుకుంటాడు. వీడు కొండమసే, వీడు దెబ్బ పండ్లని పిల్ల కావాలి. అది అర్థం చేసుకో. మా వంశంలో 7 వంశంలో జరిగిందండి. హృదయ విదారకమైన ఒక విషయం జరిగింది. 3 అడుగుల మనిషిని ఎలుగుబంట్లా ఉంటారండి అతను. నా స్నేహితుడికి సొంత మేనమామ, పాపం బండి కూడా అనుకుందండి. ఆ పిల్ల నిజంగా అందమైన పిల్ల. ఎంత అందం అంటే అండి, ఒక సినిమా హీరోయిన్ ఊహ అని ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయిలా ఉంటుంది ఆమె. అర్థమైందా? ఉద్యోగం ఉందని చేసేసింది. ఏముందా? ఉద్యోగం ఉందని చేసేస్తారండి. ఏమండి, ఇద్దరు నడిచి వెళ్తే ఎలా ఉండాలండి? అది దేవుని ఎన్నిక, పైగా వారి క్రైస్తవులు. మరి అది క్రైస్తవ వివాహము. సరాసరి నేను వెళ్ళి పినాత్ గారు ఇది వెళ్ళినప్పటికీ ఆ పిల్లని అడిగాను, మయూరి ఎవరితను ఇక్కడని ఎక్కడో చూసాను అన్నట్టుగా ఉందన్నారు. మా ఆయనండి అంది. ఏదో అబద్ధాలు అడుగు, నువ్వు కూడా అబద్ధాలు నేర్చావన్నమాట. లేదండి మా ఆయనండి అంది. మీ ఆయన? అప్పుడు ఎవరు అన్నారు? మయూరి అలా ఆయనండి. ఈ వీడియో చూస్తే నన్ను ఇందుకే నా స్నేహితుడు మేనమామ. అతను అడిగాను, నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందన్నాను. మరి పుల్లెట్టుగా వచ్చేసావు. నేను చెప్పింది అందరం నోరు నొక్కుకున్నాను. చాలా లోపల బాధపడ్డాను. అది నిజమైన ఎంపిక కాదు, స్వార్థపూరితమైనటువంటి ఒక ఎంపిక. దాని ఎంతకాలము అతన్నే అలాంటి అన్నం సహిస్తుందండి? అటువంటి రక్తపు కూడు నువ్వు తినగలవా? ఏమి హల్లెలూయా. భయంకరమైనటువంటి లోకంలో లెక్కలేనని జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా మీరు ప్రార్థన పనులైతే తప్ప మీకు మంచి అల్లుళ్ళు, మంచి కోడళ్ళు మీ ప్రార్థన బట్టి వాళ్ళు ఉనికిలోనికి వస్తారు. ఎక్కడికి వస్తారు? ఎలియాజరు ప్రార్థన బట్టి ఎవరు ఉనికిలోనికి వచ్చారు? హల్లెలూయా. దానికి 10 గంటలకి ఏం చేసింది ఆమె? ఎంత చేకపూరితమైన బుద్ధి అది! రూతుకి ఎంత చేకపూరితమైన బుద్ధి ఉంది! ఆమె హల్లెలూయా. అర్థమైందా? ఏం చెప్పాను మళ్ళీ చెప్పండి. ఎవరు ఎన్నుకున్నాడు? ఆమె ఎల్లప్పుడూ అందానికి, అధికారానికి మరియు విగ్రహారాధనకి ప్రాధాన్యత ఇస్తుందండి. ఎల్లప్పుడూ అందానికి, అధికారమునకు దండం రాని కదా. అందానికి, అధికారమునకు, విగ్రహారాధనకి ప్రాధాన్యత ఇస్తుంది. హల్లెలూయా. 3 కూడా దేవునికి వ్యతిరేకమైనయే. అందానికి ప్రాధాన్యత, అధికారమునకు, విగ్రహారాధనకి పూల సజ్జ ఏది ప్రాధాన్యత ఇస్తుంది ఆమె. ఇవి ఇశ్రాయేలీయులకు ఉంటాయా? ఆమె హల్లెలూయా. దేన్ని బట్టి చేసుకున్నాడు? అందమును బట్టి. అందమైన యజమానులను ఎన్నుకున్నాడు అహాబు రాజు. కోటేశ్వరుడు వస్తాడు, అన్యుడు చేసేస్తావా? చెప్పండి. అన్యుడు కోటేశ్వరుడు చేసేస్తారా? చేసేస్తున్నారు ఇవాళ క్రైస్తవులు, చేసేస్తున్నారు. చెయ్యాలి కూడా, చేసేస్తున్నారు, చేసేసుకుంటారు. డబ్బే ముఖ్యం. మా అల్లుడు ఆస్పరుడు, ఆవిడెవరు 30 లక్షల కారు ఉందన్న అల్లుడు. ప్రవక్త గారు రోజున ఆదివారం గుడి మానేసి ఆయన జీవితం కొత్తలో తనకి కొత్తగా కొనుక్కున్న కారుని రోజంతా తుడిచాడంటండి. టైర్లు ఇవన్నీ, రిమ్ములు అన్నీ తుడిచాను, నీట్గా పెట్టాను.
తన వర్తమానం ప్రవక్త అయిన తర్వాత ఇప్పుడు ఆ కారు ఎక్కడ ఉందని అడిగాడు. తుప్పు పట్టి ఉందన్నాడు షెడ్లో. ఎక్కడ ఉన్నదే? ఆ రోజు ఆదివారం పోగొట్టుకుని దాన్ని అంతా నేను బకెట్లతో నీళ్ళు తెచ్చి కడిగి, అదో తెలుసుగా పాతకారులు ఎలా ఉంటాయి, అంటే రూపాయలు ఎలా ఉంటాయండి, అంటే టూల్ డిజైన్ ఎలా ఉంటుంది. ఆదివారం గుడి మాసి ఏం చేసాడైనా? అది ఏమైపోయింది ఇప్పుడు? అది ఈ అన్నం ఏమైపోతుంది? తినానే ఉంటుంది. ఇది ఉండదు. అందుకని సత్యముని గ్రహించాలి. ఈ బలమో, ఈ ధనమో, లేకపోతే ధనం కాదు, పోనీ ఈ బలమో, పోనీ ఈ సామర్థ్యమో, పోనీ ఈ అందమో ఉంటే బాగుండు కదా. ఉంటాయి, ఒక చోట ఉన్నాయి, నిత్యము ఉంటాయి. వృద్ధాప్యము లేని తరగని అందముతో ఒక దినం అక్కడ ఉండబోతున్నావు. అది ఆ వాగ్దానమని కనిపెట్టావు, నువ్వు గుర్తించాలి నువ్వు దాన్ని. అప్పుడు దానికోసమే బతుకుతావు. మీ జుట్టు మెరిసిపోయిందా, మీ పన్ను ఊడిపోయిందా, అప్పుడు ఇంత వయసు వచ్చేసిందా, నువ్వు కుంగిపోకు. దెయ్యం అందులోంచి మాట్లాడుతుంది. అవునా? ఏ పళ్ళు ఊడదేటి, పళ్ళు ఊడవేటి, ఏ జుట్టు ఊడదా, ఏ మెరదా, ఏ శర్మలు ఉడతలు పడదా, ఏ అన్నం తరగదా? అయ్యా అదనంగా మనం ఏం చేసినా సరే నువ్వే సిగ్గుపడతావు. మీరు అదనంగా ఏం చేసినా మిమ్మల్ని కొంగదీయటానికి ఏవో వస్తాయి. పడుచు వాళ్ళ నుంచి రావచ్చు, పెద్దల నుంచి రావచ్చు, ఎవరి నుండైనా అవి రావచ్చు. అందుకే నేను సంఘంలో ఆభరణాలు పెట్టుకుంటే నాకు ఇష్టం ఉండదు. రంగులు వేసుకుంటే, జుట్టు కత్తిరించుకుంటే, ఇలాగా ఇంత పెద్ద ఎత్తుమాడలు వేసుకుని వస్తే హల్లెలూయా. నళ్ళేవి ఇక్కడ ఎక్కడైనా పడ్డా ఎదగకూడవ. మేము ఇక్కడ నడలేము ఈ రోడ్లో అంటే ఈ కాంపౌండ్లో మందగాదా జోడు. అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళు అలా నడుస్తారు. ఇండియాలో నడలేవు, అలాంటి రోడ్లు మన వాళ్ళు వేయించరు. అయినా సరే వేసుకుని నడుస్తున్నారు. కాలు ఏదో ఇరిగినా పర్లేదని చెప్పి సరే ముందుకెళ్దాం. ఇప్పుడు ఆహాబు చేసిన పని మీదనే కొంచెం మాట్లాడదలిచారు. ఏం చేశాడు అతను? ఆమె దేనికి ప్రార్థన చేసింది? ఆమె ఆహాబుని ఎప్పుడూ గౌరవించలేదు. ఆమె ఆహాబునే గౌరవిస్తుందా? వెనకాల ఉన్నటువంటి రాజ్యాంగ శక్తి అది. ఆహాబు రాజు ఎవరు? డమ్మి. అంతే, రాజుకి పేరుకే రాజు, పేరుకే మొత్తం పరిపాలన, అధికార లావాదేవీలన్నీ కూడా రాజ్యాంగేతర శక్తి వెనకాల ఉంది. అవునా? ఏం చేయాలి ఆమె చెప్తుంది, ఏమి చేయడానికి ఇతనికి లేదు. అర్థమైందండి? సోనియా గాంధీ ఒక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని పెట్టిందనుకో, వెనకాల ఉండి ఆమె నరసింహరావు, పివి నరసింహరావు వెనకాల ఉండి ఏదో స్వతంత్రంగా ఏం చేయగలరా? ఎందుకంటే పార్టీ ఆళ్ళది. ఇతను ప్రధాని, ఇతను డమ్మి, అతను కమ్మి, అతనేంటి, ఆమె ఏంటి, ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆహాబుకి ఏమైనా అధికారం ఉందా? ఆమె వెనకాల ఎవరున్నారు? యెజబెలు. చెప్పండి, గట్టిగా చెప్పండి, అర్థం అవట్లేదా? ఆమె అందానికి, అధికారానికి, విగ్రహారాధనకి ప్రాధాన్యం ఇస్తుంది. ఏమైనా అనగలుగుతున్నాడా? మేము పూజలు చేయమి, పూజ చేస్తున్నామని అనగలడా? ఎప్పుడు గౌరవించలేదు. భర్త చనిపోయినండి వేరొక భర్త కోసం వెంటనే ప్రయత్నించిందంట. భర్త చనిపోయినంటే అలాంటి సేమ్ డేస్ అండి. నెల తిరగకుండా మళ్ళీ పెళ్ళాడుతుంది, నెల తిరగకుండా మళ్ళీ పెళ్ళాడతాడు. భార్య మీద ప్రేమ ఉందా? భర్త మీద, పిల్లల మీద ఉందా ప్రేమ? ఆమె హల్లెలూయా. భర్త చనిపోయినండి ఏం చేసింది? వెంటనే వేరొక భర్త కొరకు ప్రయత్నించింది. యెహూని చేసుకోవాలనుకుంది. యెహూయే కిందేసి తొక్కించేసాడు. వెంటనే పెళ్లి చేసుకుంటావా? యుద్ధంలో చచ్చిపోయాడనగానే అప్పుడే పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టేస్తావా? దేవునికి స్తోత్రములు కలుగును. హల్లెలూయా.
అలాంటి రోజులవి. నాడే కాదు, నేడు కూడా అలాంటి రోజులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఎవరు నిజమైన భార్య, ఎవరు నిజమైన భర్త, ఏది నిజమైన దేవుడు, ఎవరు నిజమైన దేవుడు కాదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తు లోకానికి ఒక అందగాడిగా జన్మించలేదు, దీనుడిగా జన్మించాడట. ఒక అందగాడిగా, ఒక దీనుడిగా, సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా ఆయన ఉన్నాడట. పెద్ద సొగసు లేదు, ఒక సుందర రూపమో లేదు. చూసుకోండి ఆయన ఎలా జన్మించాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఎలా జన్మించాడు ఆయన వధువు. ఇప్పుడు చూద్దాం. ఆయన వధువు ఆయన గుణమును ఆకర్షిస్తుంది. అంత మంచి గుణాన్ని కలిగి ఉన్నాడు. ఈమె ఆయన గుణాన్ని ఆకర్షిస్తుంది. అలాంటి గుణము తనకు కావాలని, అలాంటి శీలము, అలాంటి గుణము, అది సత్శీలత అంటే. అది సత్యశీలాన్ని పేరు పెట్టుకు మంచిదే, శీలవతిగానే ఉండు, పేర్లు పెట్టుకోవద్దన్నమా. ఎవరు? ఆయన గుణశీలమును ఈమె ఆకర్షిస్తుంది. భార్య ఎప్పుడు తన భర్త యొక్క గుణశీలంలోనే ఉంటుందండి. భర్త మాటే తన మాట, తన మాటే భర్త మాటే తన మాట, భర్త యొక్క గుణమే తన గుణము, భర్త యొక్క శీలమే తన శీలము. ఇది భర్తకు అంత విలువ ఉంది. డమ్మింగ్ చేసేస్తే నీకే నష్టం, నీ కుటుంబం శాపమో అవుతుంది. ఇలా అంటే ఏమైపోయారండి, వీళ్ళందరికీ వస్తుంది చక్కని ఆహారం ఇది. మత ఆర్థిక రాజకీయ కారణమును బట్టి కాలేబు యెజబెల్ని పెళ్ళాడు, ఆహాబు యెజబెల్ని పెళ్ళాడు. అంతే కటీఫ్. దేవుడు అతను ఏం చేశాడు? వదిలేశాడు. ఏం చేశాడు దేవుడు? ఆహాబుకి మరణశిక్షను నిర్ణయించాడు. ఆహాబుకి దేవుడు వచ్చి ప్రవశించడు, కానీ ప్రవక్తను పంపి ప్రవశింపజేశాడు. ప్రవక్త అతనికి మరణశిక్షను నిర్దేశించాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కానీ ఆహాబు యెజబెల్ మీద ప్రవక్త వర్తమానాలు చాలా ఉన్నాయి, అత్యద్భుతమైన వర్తమానాలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా దేవుడు అనుగ్రహిస్తే తప్పక మనం వాటిని ఖచ్చితంగా తిరిగేద్దాం. కలుషిత రక్తం మీద వర్తమానం ఉంది, చెప్తాను నేను. అన్ని ఏమో వదిలిపెట్టనండి. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందితో మనము ఈ ఉపాధ్యాయ వృత్తిని మనం కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన గుణమును, ఆయన స్వభావమును, ఆయన మనస్సును ప్రతిబింబించు వధువును ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన గుణమును, ఆయన మనస్సును, ఆయన ప్రతిబింబించు వధువును ఆయన ఎన్నుకుంటున్నాడు. తనని ప్రతిబింబించాలి, రిఫ్లెక్ట్ చేయాలి. నువ్వు ఆయన్ని ప్రతిబింబించాలి. నీవు దాక్కోవాలి, ఆయన ముందు పెట్టాలి. నిన్ను నువ్వు మరుగు చేసుకోవాలి, ఆయనని వెలుగులోనికి తేవాలి. అది నేను కాదండి, మా దేవుడండి. ఈ స్వస్థత మీరు అద్భుతంగా చేశారా అన్నాను. నేను కాదండి, మా దేవుడు చేశారండి. నేను చేయలేనండి. అది నేను చేసిందండి, దేవుడు చేసిందండి. అది ఇప్పుడు అర్థమైందా? ఎవరు చేసింది అది? హల్లెలూయా. నీలో ఉండి దేవుడు ఆ స్వస్థతని జరిగించాడు. ఒక ఆమెటండి తన భర్త యొక్క ఆజ్ఞను త్రోసేసిందంట. ఎవరు చెప్పండి? ఒక ఆమె తన భర్త యొక్క ఆజ్ఞను, అహశ్వరోజు మహారాజు యొక్క భార్య వస్తే ఏం చేసింది? ఆజ్ఞను ఆయన ఏం చేశాడు? ఆమెను తోసేసాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆజ్ఞ ఏం చేసింది? ఒకసారి ఇటు రా, నేను నా యొక్క రాజులకు ఇతను ఎవరితను? చక్రవర్తి. సామంత రాజులకి నిన్ను పరిచయం చేస్తాను, ఒకసారి ఇటు రా. నేను రానంది. అందరి ముందు ఏమంది అంటే ఏం చేసింది? ఆధ్యాత్మికమైన పాపం ఏమైంది? విడవబడింది. తోసేసింది లేదా? మరి గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చిందా? ఒక మగవాడు 10 సార్లు ఎత్తాడు భార్య, ఓసారి ఇలా రావే, రాదు. సరే ఈడే వెళ్ళాలి. అర్థమైంది మీకు?
పోనీ ఎందుకు కేకేసాడని కూడా అర్థం చేసుకోరు. అవునా? ఎందుకు కేకాడని అర్థం ఉండాలా? ఆజ్ఞను ఏం చేసింది? ఆ రోజుల్లో మన దేశం కూడా అతని ఏలుబడిలో ఉంది. మీరు నమ్మి తీరాలి. ఆ రోజుల్లో మన దేశం కూడా అతని ఏలుబడిలో ఉంది. ఇండియా హిందూ దేశమంతా అతని ఏలుబడిలో ఉంది. ఇప్పుడు ఎంత సామ్రాజ్యం ఉందో అతనికి ఆ దినాల్లో. అటువంటి ఒక చక్రవర్తి పిలిస్తే వచ్చినప్పుడు పరిచయం చేస్తాడు. ఇదిగో మీ రాణి ఇదిగో అంటాడు. అంతేనా? అంతగానే ఏమని అంటాడా? నిన్ను తీసుకుపోండి అంటాడేటి? రానండి, నేను రాను, వాళ్ళ ముందుకి వాళ్ళ మధ్యకి రాను. వెంటనే అనౌన్స్ చేశాడు, నాకు ఒక మంచి భార్యను ఎతకమన్నాడు. ఏమన్నాడు? నాకు ఒక మంచి భార్యను. దేశమంతా బహుశా ఇండియా నుంచి కూడా కన్యలు ఎల్లుండొచ్చు, తప్పేముందా? అదే దేశం కదా. మన దేశంలో ఒక మంచి భార్య నాకు వెతికి పెట్టమని చెప్పాడు. అవునా లేదా? ఆమె హల్లెలూయా. రాజు యొక్క కోపము అగ్నితో సమానము. రాజు యొక్క కోపం ఎలాంటిదే? అగ్నితో సమానం. తప్పుకో. రాణి యొక్క అధికారం నుండి, పీఠం నుండి తప్పుకో. కిరీటం అక్కడ పెట్టి వెళ్ళిపో. అయిపోయింది, క్లోజ్. అది మొత్తం భార్యనే పోగొట్టుకు. యూదులనే, యేసుక్రీస్తు యూదులనే. ఇలా ఉంటే పాత నిబంధన ప్రవచనాలు ఈ ఏళ్ళ పోగొట్టుకోలేదు. తల్లి పిల్ల పోగొట్టుకోలేదు, భర్తనే. యూదులు పోగొట్టుకోలేదా? అన్యజనులు పోగొట్టుకోలేదా? డమ్మీ భర్తలు కలిగి ఉన్నారు వాళ్ళు. ఏ భర్తలు వాళ్ళు? చెప్తాను, కానీ విషయాలు చెప్తాను. ఇంకొక ఆమె తన భర్తను చంపేసిందంట. ఈమె ఏం చేసింది? ముందు ఆమె ఏం చేసింది? మరి ఏలుకున్నాడా? ఈమె ఏం చేసింది? భర్తన. యూదులే భర్తను చంపుకున్నారు. యూదులు ఎవరు చంపారు? చంపిందా లేదా? యువత స్త్రీ యేసుక్రీస్తుని చంపిందా లేదా? ఆమె హల్లెలూయా. అతను వచ్చిందని ఏలుకుంటాడా? ఎన్ని లక్షల మంది 2000 సంవత్సరాలుగా చచ్చిపోయారు. హిట్లర్, స్టాలిన్, ముస్సోలిని చేతిలో, ఐక్మెన్ చేతిలో ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు. అర్థం చేసుకోండి. ఓసుకోత కోసేసారండి. అర్థమైందా? ఎవరిని చంపింది? తన సొంత భర్తనే. ఇంకొక ఆమె ఏం చేసిందంటే, మూర్ఖుడైన తన భర్తను చెప్పి దావీదుని పెళ్లి చేసుకుంది. ఇంకొక ఆమె మూర్ఖుడైన, ఆడెవడో మూర్ఖుడు, ఆ భర్త ఎవడో. ఆయన ఏం చేసింది? ఎవరిని పెళ్ళి ఆడింది? దావీదు వెళ్ళిపోయింది అంతే, గాడిద నక్కి. అద్భుతమైన పని అంటండి అది. ఆ నిబంధనలు అది చెల్లుబాటు. అది దేవుని స్తోత్రం కలగా. హల్లెలూయా. కనుక చంపేసి దావీదుతో వెళ్ళిపోతే తిరిగిలేదు. ఇంకా యేసుక్రీస్తు వెళ్ళిపోతే ఇంకా తిరిగిలేదు. ఇక దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకొక ఆమె ఏం చేసిందంటే, ఆమె సాతానుని, సంఘశాఖని విడిచిపెట్టి వాటికి విడాకులు ఇచ్చి వాటికి మరణించి యేసుక్రీస్తు అని భర్తకి చేరిపోయిందంట. ఏం చేసింది? విడాకులు ఇచ్చింది. సంఘశాఖ ఏమేం చేసింది? సాతానికి ఏం చేసింది? వారి పాపమునిగా మరణించి యేసుక్రీస్తుని భర్తగా స్వీకరించి క్రీస్తుతో వెళ్ళిపోయింది. అర్థం చేసుకుని 4 విషయాలు చెప్పాను నేను. ఇంకా భార్యలు, ఇంకా భర్తలు ఉన్నారు. ఇవాళ మనకి కొంచెం టైం మనం మెయింటైన్ చేద్దాం. చంద్రకడ వెళ్ళే అవకాశాన్ని మనం పరిశీలిద్దాం. ఎంతమంది వచ్చారు స్త్రీలు ఇక్కడ? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆమె మంచిది, మిగతా ఇద్దరు మంచోళ్ళు. ఇద్దరు ఏమయ్యారు? ఆజ్ఞను నెరవేర్చిందా? సొంత భర్తను చంపింది. మంచిది అది. రోజుకి మనకి ఎన్ని చూస్తున్నాం పేపర్లో, టెలివిజన్లో? పిరిడి నిమిత్తమో భర్తని చంపేయట్లేదా? 11 మందిని వెంటనే దొరికేస్తున్నారు. ఎవరి నిమిత్తం చంపేస్తున్నారు?
ఎలాగే ఉంటుంది మరి వర్తమానం చేదేది సంగతులు వస్తాయి. ఎల్లప్పుడూ మనకి తీపిగానే హాయిగా ఉండదు ఇది. ఎందుకంటే ఒక వ్యక్తిని సరిచేయాలంటే ఏం చేయాలి నువ్వు? ఖచ్చితంగా చేదనే చెప్తాడు దేవుడు. అది మన గురించి కాదు, ఇలా జరుగుతుంది, ఇలాగ మన జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి, భర్తను ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి, లేకపోతే భార్యను ఎలా ప్రేమించాలి, ఎలా కనపరచాలి, వారు ఎలా ప్రార్థించాలి, క్రీస్తు గారికి ఎలా జీవించాలి, తమ పిల్లలను ఆయనలో ఎలా పెంచాలి, లెక్కలేనని సంగతులు. నీ సెల్ ఫోన్లో మిమ్మల్ని ఎవరు అనకూడదు, నేనే ఆడదనుకో, నాకు భారతున్నాడు, నా సెల్ ఫోన్లో ఎవరి ఫోటో ఉండాలి? మా ఆయన ఫోటో ఉండాలి. మా ఆయన ఫోటో కాకుండా ఇంకొకటి ఫోటో ఉంటే మంచిదా? పైగా నా దగ్గరికి వచ్చి ఈ ఫోటో చూపించింది, ఈ ఫోటో ఎవరిదన్నారు, ఇది నా సారదన్నాను. మీ ఆయన ఫోటో ఉండాలి కానీ నువ్వు నాకు ఈయనంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం? దా కూర్చోండి. ఎవరి ఫోటో ఇస్తాం? ఎవరి ఫోటో ఉండాలి నిజంగా అందులో? పైగా ఎవరికి చూపిస్తున్నావు? నేనేమని ఊరుకుంటానండి? 13 పాలాలు 7 పేటలు తిరిగి వస్తాను నేను నాదే. ఇప్పుడు ఈ మెసేజ్ తిరిగి రాదా? ఇది చూస్తే నన్ను అడిగాడని అనుకోదా? హల్లెలూయా. మరి అందరూ చూస్తున్నారట ఇది వర్తమానాన్ని. వాళ్ళ ఇంటిలి పాది. సర్లేండి, చూద్దాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎవరిని ఎన్నుకోవాలో ఖచ్చితంగా 2వ మెసేజ్లో మనము చూడగలిగాం. ఈ భార్యలు ఎలాంటి వాళ్ళో మనము, యోధా వధువు ఎలాంటిదో, ఆశ్చర్యరాజు భార్య ఎలాంటిదో, అబీగైలు ఎలాంటిదో, చివరి వధువు ఎలాంటిదో, ఎలాంటి భర్తను ఎన్నుకున్నదో, ఇదంతా నెమర వేయాలి, జ్ఞాపకానికి తెచ్చుకోవాలి, నెమర వేయాలి, జీర్ణించుకోవాలి, జీవించాలి. అది అందుకని ముందు అబద్ధం మానాలి, 2 బూతులు మానాలి, ఆలోచనలు సరి చేసుకోవాలి, వ్యక్తిత్వాన్ని నిలబెట్టాలి, మనస్సాక్షిని చంపకూడదు, మనస్సాక్షిని హత్య చేయకూడదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. అన్నం కావాలితే ప్రార్థించు, అదే ఫార్ములా, నాకు అదే ఫార్ములా. ఏ ధనంతో ఈ సేవ చేస్తున్నానండి? ఏ ధనం ఉందో నా దగ్గర? ఏ ధనంతో పిల్లలు చదివిస్తున్నాను నేను? నీతిమంతుడి విశ్వాసం మూలంగా ఖచ్చితంగా జీవిస్తాడు. అది వాక్యము, అది నెరవేరు తీరుతుంది, అది దేవుంది. ఒక వధువు నేర్చుకొనుట ఏంటి? వర్తమాన పేరేటి? ఒక భార్య ఎంచుకోడు. దేవుడు ఒక భార్యని ఎంచుకున్నాడు. నీవు ఎంచుకోలేదు ఆయన్ని, ఆయనే నిన్ను చూశాడు, ఆయనే నిన్ను ప్రధానము చేసుకున్నాడు, ఆయనే నిన్ను వివాహము చేసుకున్నాడు, ఆయనే నీకు విందును ఏర్పరచబోతున్నాడు. టెన్స్ ఫ్యూచర్ టెన్స్. ఆయన నీకేం చేస్తున్నాడు? విందును ఏర్పరచబోతా ఉన్నాడు. ఎలాంటి భార్యని ఎన్నుకున్నాడు? తన గుణగణములను ప్రతిబింబించు ఒక భార్యని ఎన్నుకున్నాడు. గుణగణములను ప్రతిబింబచే యేసుక్రీస్తుని ప్రతిబింబింపచేయు ఒక ఆడదాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఐ వెరీ లైక్ అబౌట్ దట్. ఏ స్త్రీ అయినా తన భర్త యొక్క ప్రతిబింబమును గుణగణములను ప్రతిబింబించు స్త్రీ అయి ఉండాలి. అది స్త్రీ అంటేది. తన భర్తకి నమ్మకమైన భార్య, తన బిడ్డలకి నమ్మకమైన తల్లి, సంఘమునికి నమ్మకమైన సేవకురాలు, దేవునికి నమ్మకమైన గాడిదలను దేవునికి నమ్మకస్తురాలు, తన భర్తకి నమ్మకముగా ఉండాలి, తన పిల్లలకి మంచి తల్లిగా ఉండాలి, సంఘమునికి నిజమైన సేవకురాలుగా ఉండాలి. ఆమె నిజముగా కొనియాడబడుతుంది. ఆమె హల్లెలూయా. యోబు భార్య గొప్ప ఇల్లాలే. చివరికి ఏం చేసింది అంటే శ్రమలు తిట్టేస్తావా? మరి పెళ్లిపేటల మీద ఏమైనా ప్రమాణం చేసావు? ఏమండి స్టేజ్ మీద ఏమైనా ప్రమాణం చేసావు? ఏది ఉంటే అదే తింటాను, ఏది ఉంటే అదే కట్టుకుంటాను, ఆయన బాధల్లో నేను నా బాధల్లో, ఇదంతా మేము ఒకళ్ళొకళ్ళు. మరి శ్రమ సంభవించినప్పుడు యోబు భార్య ఏం చేసింది? శ్రమ సంబంధించిన ఏం చేసింది?
ముందు దేవుని విడిచిపెట్టమంది, రెండోది చచ్చిపోమంది, మూడోది నీ పీడ మాకు విరిగి రావాలంది. అవునా? అంటే తెచ్చినప్పుడే నువ్వు భర్త, తేనప్పుడు భర్త కాడా, తేనప్పుడు రాక్షసుడా? తెచ్చినప్పుడే భర్త కాదు, తేనప్పుడు కూడా భర్తే. అతను ఎల్లప్పుడూ నీ భర్తే, ఆమె ఎల్లప్పుడూ నీ భార్యే. ఇప్పుడు అర్థమవుతుందండి? క్రైస్తవ కుటుంబము. అందుకనే యోబు భార్య అంత నమ్మకస్తురాలు కాదు, లోతు భార్య అంత నమ్మకస్తురాలు. ఆమె హల్లెలూయా. బైబిల్లో నమ్మకమైన భార్యలు ఉన్నారు, నమ్మకము లేని భార్యలు ఉన్నారు. భూమి మీద కూడా నమ్మకమైన భార్యలు, నమ్మకము లేని భార్యలు కూడా ఉన్నారు. ఇటు బైబిల్ ఉన్నారు, ఇటు భూమి మీద కూడా ఉన్నారు. కానీ పరలోకంలో అందరూ నమ్మకమైన వారే. పరదేశంలో నమ్మకస్తులు అక్కడికి వెళ్ళిపోయారు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. యోబుని దేవుడు పరీక్షించాడు, అబ్రాహాముని దేవుడే. ఎప్పుడైనా సంఘముని దేవుడు పరీక్షించవచ్చు. పరీక్ష నిలబడతాలే చూస్తాడు. కొన్ని శ్రమలు పంపించాడు నీకు, ఆ శ్రమలో నువ్వు ఇంకను స్తుతించాలి. ఏం చేయలే? ఆ శ్రమలో నువ్వు ఇంకను స్తుతించాలి. నేను ఇంతవరకు మంచి భార్యలని నేను అరుదైపోతున్నారండి. మంచి భార్యలు అరుదైపోతున్నారు. కాలం అరుదైన కాలం. మీరు మాత్రం నమ్మి తీరండి. మంచి భార్యలుగా ఉండండి, మంచి భర్తలుగా ఉండండి, దేవునికి ఇష్టలుగా ఉండండి, రాకడికి సిద్ధపడండి. వర్తమానం యొక్క సత్యం ఏమిటో సంపూర్ణంగా గ్రహించండి, నెమరు వేయండి, సిద్ధపడండి. డమ్మీలుగా ఉండొద్దండి. నేనేం పెద్ద మాట్లాడిన నేలతోటి వాడికి కావాల్సింది తెచ్చి పెడతాను. నేను ప్రార్థిస్తాను, ప్రభు నేను తేలేను, నాకేం లేదు, మీరు ఇవ్వండి అంతే. ఆవిడ తెచ్చిపెడితే అక్కడ వండుతుంది అంతే. అంతే మా డ్యూటీ, అంతే. ఈ పని చేసుకుంటాం మేము, అంతే. ఈ పనికి నన్ను పిలిచావు, కాయమన్నావు, మేపమన్నావు, తాళాలు ఇచ్చావు, అంతేనా? పేతురుతో ఏమన్నాడు? నా గొర్రెలను, నా గొర్రె పిల్లలను ఏమిచ్చాడు? నాకేమిచ్చాడు? హల్లెలూయా. నువ్వు కాస్త అన్నం పెడితే నీ బతికి నీ పని చేస్తాను, ఇంకంతే. నాకు ఇవ్వబడిన ఉద్యోగము, మీకు ఇవ్వబడిన ఉద్యోగము, మీ భార్య బిడ్డల మీద మీకు ఇవ్వబడిన ఉద్యోగము, అది మీ ఆదాయములు. నీ ఆదాయంలో నమ్మకంగా, నీ భార్య పట్ల నమ్మకంగా ఉండాలి, నీ పిల్లల పట్ల నమ్మకం, నీ యజమాని పట్ల, నీ దేవుడి పట్ల మీరు నమ్మకంగా ఉండాలి. అప్పుడు నువ్వు చూసుకో ఎంత బాగా వర్ధిల్తావో. అవునా? ఆమేన్. హల్లెలూయా. ఒక వధువుని ఎలా ఎంచుకోవాలో చెప్పడం లేదా? ఇంకా చెప్తాను, ఇంకో మెసేజ్ చెప్తాను. దీని మీద తృప్తి కాలేదు నాకు, ఇంకా అసలైన జనసమూహం రాలేదు. మరొక వర్తమానం దీని మీద ఖచ్చితంగా చెప్తాను నేను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. మంచిదండి ప్రియులారా.